పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలు నాయకులు పనిచేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇటీవలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి కూడా పాల్గొని వచ్చి కార్యకర్తలు నాయకులతో సమావేశమయ్యారు. అంతేకాకుండా పార్టీ జిల్లాలో బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని పలు సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. అయితే ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు రైల్వే డిఆర్యూసీసీ బోర్డు మెంబర్ జకంపూడి కుమార్ గారు ఉన్నారు. సార్, అనూహ్యంగా పురంధేశ్వరి పాల్గొని వచ్చారు. మీ సభ కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. అనుకున్న వారికంటే నాయకులు కార్యకర్తలు కూడా చాలామంది వచ్చారు. ఏం చెప్పారు మీకు పురంధేశ్వరి గారు? నాయకులు కార్యకర్తలు ఎలా పనిచేయాలన్నారు? ముఖ్యంగా పురంధేశ్వరి గారు అధ్యక్షులైన వెంటనే మొత్తం అన్ని జిల్లాలు అలాగే అన్ని మండలాలను కలుపుకొని తిరగడం జరిగింది. పార్టీకి బలోపేతం చేయడానికి, అలాగే జిల్లా కేడర్కి కానివ్వండి, బూత్ స్థాయి, అలాగే జిల్లా స్థాయి, పట్టణ స్థాయి అందరినీ కూడా కేడర్ని ఎక్కడికక్కడ ఆవిడ 1-to-1 కలుసుకుంటూ వాళ్ళని మనోధైర్యం కలుపుతూ పార్టీని బలోపేతం చేయడానికి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి భారతీయ జనతా పార్టీ అనే నాయకులు అందరూ కూడా కష్టపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. రానున్న రోజుల్లో మన ఎలక్షన్ రాబోతుంది కనుక మనం ఈ రోజు నుంచి కూడా మీరు కార్యకర్త స్థాయి కింద కాకుండా ఒక నాయకత్వ స్థాయిలోకి మీరు అందరూ ఎదగాలని చెప్పి కేడర్ని అందరినీ మనం ఉత్తేజపరచడం జరిగింది. అంటే బీజేపీ నాయకులతో పాటు జనసేన నాయకులు కూడా ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరు జనసేనతో పొత్తులో ఉన్నారు రాష్ట్రంలో, టీడీపీతో జనసేన పొత్తులో ఉంది. టీడీపీ మీరు ఎటువంటి పొత్తు లేదు. ఏంటి, దీన్ని ఎలా చూడాలి? అంటే బీజేపీ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుపుతుందా రాష్ట్రంలో? దీనికి మీరు కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. మొన్న మా రాష్ట్ర అధ్యక్షురాలు కూడా చెప్పారు, మేము బీజేపీ జనసేన పొత్తుతో నడుస్తుందని క్లారిటీగా కూడా చెప్పడం జరిగింది. ఇంకా టీడీపీ విషయం అనేది రానున్న రోజుల్లో పైకేట తెలియపోలే అధిష్టానం చెప్తుంది, దాన్ని బట్టి మేము నడుచుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మేము జనసేనతో పొత్తుతో కలుస్తున్నాం, వెళ్తున్నాం కూడా. అంటే తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తు ఎన్నికలకు వెళ్ళారు, ఫలితాలు ఆశించిన స్థాయిలో వచ్చాయంటారు? పక్కగా ఆశించిన స్థాయిలో ఫలితాలు అయితే వచ్చినాయి. ఎందుకంటే జనసేనతో కలిపి వెళ్ళడం వల్ల ఆ జనసేన నాయకత్వం కేడర్ వల్ల ఓటు శాతం కూడా మాకు పెరిగిందని చెప్పి మా నాయకులు కూడా చెప్పడం జరిగింది, సర్వేలో కూడా తేలింది. ఇప్పుడు ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల వాసుల చిరకాల స్వప్నం నర్సాపురం కోటిపల్లి రైల్వే లైన్. అంటే దానికి మీరు నిధులు ఇచ్చినా కానీ ప్రస్తుతం అయితే అది ఆగిన పరిస్థితి. దీనిపై ఏమంటారు? దాని గురించి క్లారిటీగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కోటిపల్లికి పక్కాగా కూడా గ్రాంట్ ఇవ్వడం జరిగింది, ఫండ్స్. అది రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా మరి ఫండ్ లేకపోవడం వల్ల ఎంచేతనో కొద్ది నత్తనడక నడుస్తుంది. రానున్న రోజుల్లో కూడా దాని మీద మన నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో కాకుండా డైరెక్ట్గా అవసరమైతే సెంట్రల్ నిధి నుంచి కూడా ఇలాంటి వర్కులు, అంటే నేను కోటిపల్లి గురించి చెప్పట్లేదు, అండర్ పాస్లు కానీ ఏమైనా, అది ఆ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, పంచాయతీ అయితే పంచాయతీ, ఆ స్థలాన్ని సెంట్రల్కి మన రైల్వేకి రాసి ఇచ్చినట్లయితే టోటల్గా ఫండ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకునే విధంగా మన నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇది కూడా ఎదరికెళ్తుందని మేము ఆశిస్తున్నాం. గతంలో ముద్ర యోజనతో లోన్లతో ముందుకెళ్ళి చాలా సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం విశ్వకర్మ యోజనతో కూడా లోన్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇది కూడా సక్సెస్ అవుతుందని భావించాలి. పక్కాగా చాలా స్పందన కూడా ఉంది. వివిధ చేతివృత్తుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి ఇవాళ నరేంద్ర మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీము ఈ విశ్వకర్మ యోజన పెట్టడం జరిగింది. మా పాలకుల నియోజకవర్గంలో కూడా మేము అన్ని తాపీ మేస్తులు కానివ్వండి, వడ్రింగ్ మేస్తులు కానివ్వండి, అదే వివిధ చేతివృత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంప్రదించడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఇవాళ ముద్ర మన విశ్వకర్మ యోజనలో పెట్టుకోవడం జరుగుతుంది. దీనికి కేవలం ఏంటంటే వాళ్ళకి ఇదివరకు ఏ విధమైనటువంటి లోన్ అనేది ఒకటి ఉండకూడదు, లేని వ్యక్తులకి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ట్రైనింగ్ పొందినటువంటి వ్యక్తులకి 15,000 రూపాయలు చేతు పనిముట్లకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు రాష్ట్ర ప్రభుత్వం కాపీ కొడుతుంది, కనీసం మోదీ ఫోటో కూడా పెట్టట్లేదని మీరు గతంలో ఆరోపించారు. దీనిపై ఇప్పటికి కూడా ఏమైనా చర్యలు తీసుకున్నారు మీరు? అందుకే కదండి వివిక్ష భారత్ అని చెప్పి ఒక రథంతో అన్ని మండలాల్లో అన్ని వార్డుల్ని కూడా టచ్ చేసుకుంటూ తిరగడం జరుగుతుంది. మోడీ గారు ఏమైతే పథకాలు అయితే ఉన్నాయో A to Z, నాకు తెలుసుండి A to Z అనే స్కీము మీరు ఏ స్కీమ్ అయినా లెక్కేసుకుంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఆ వెహికల్ దగ్గరకు వచ్చి ఆ వివిధ డిపార్ట్మెంట్లలో అందరూ కూడా వచ్చి ఈ స్కీమ్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ స్కీమ్స్ చెప్పడం వల్ల అర్థం కాని సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం, వాళ్ళకి ఏమన్నా కానీ వాళ్ళకి అప్లోడింగ్ చేసుకునే కానీ లేకపోతే అక్కడ కూడా చేసి పెట్టడం కూడా జరుగుతుంది ఆ స్కీమ్లో. ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలో పార్టీ పరిస్థితి అనేది ఏ విధంగా ఉందనుకోవచ్చు?
జిల్లాలో పార్టీ గతం కన్నా కూడా భారతీయ జనతా పార్టీకి జిల్లాలోనే కాదు దేశంలో కూడా చాలా బలం ఉందని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మన జరిగినటువంటి రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలు కైవసం చేసుకోవడం కూడా జరిగింది. ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీకి పట్టం పట్టడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ప్రజలు ఇక్కడే కాదు ప్రపంచ దేశంలో కూడా విశ్వగురువుగా నరేంద్ర మోడీని కొలవడం జరుగుతుంది. ఆయన విజన్ రానున్న 2043 కల్లా ప్రపంచ దేశంలో నెంబర్ 1 దేశం భారతదేశాన్ని తీసుకెళ్లాలని ఆయన విశేషమైన కృషి చేస్తున్నారు. దానికి ప్రజలందరూ కూడా సంపూర్ణ మద్దతు ఉంది. పొత్తుల విషయాన్ని పక్కన పెడితే ఎన్నికలు సమీపిస్తున్నాయి, మీరు ఏ విధంగా వెళ్ళబోతున్నారు ప్రజల్లోకి? మాకు పొత్తులతో సంబంధం అనేది లేదండి. మేము ఏమైతే చేసుకెళ్తున్నామో నరేంద్ర మోడీ గారు ఏమైతే చేశారో ఆ విషయాల మీద మేము ప్రజల్లోకి వెళ్తాం. ప్రజల సంపూర్ణమైన మద్దతు మాకు ఉందని తెలియపరుస్తున్నాం. ఏదేమన్నప్పుడు కూడా పొత్తులతో సంబంధం లేకుండానే మేము ముందుకు వెళ్తాం. ఇప్పటికి కూడా రాష్ట్రంలో జనసేనతో మేము పొత్తులో ఉన్నాం, ఆ విధంగానే ముందుకెళ్తాం. రాష్ట్ర వ్యాప్తంగాను పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ చాలా బలోపేతంగా ఉంది. ఎందుకంటే మన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వస్తే బీజేపీ నాయకులు కార్యకర్తలు అనేక మంది వచ్చారు. దీనికి నిదర్శనమే జిల్లాలో పార్టీ బలోపేతంగా ఉందని అంటే మేము చెప్తున్నాం. ప్రతి ఒక్క పథకము కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదే, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కాపీ కొడుతుందని చెప్పి మేము గ్రామాల్లో వికసిత్ భారత్ సంకల్పయాత్ర పేరుతో ముందుకు వెళ్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా పొత్తులతో సంబంధం లేకుండా జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామని బీజేపీ సీనియర్ నాయకులు జకంపూడి కుమార్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV పాలకొల్లు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.